ధనుస్సు రాశి వాళ్లకు పనుల వ్యవహారిక విషయాల్లో వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి అంశాన్ని లాభాలు స్వీకరించేటటువంటి విధానంలో మీ యొక్క పద్ధతి ఉండేటట్టుగా జాగ్రత్త పడుతూ ఉండాలి. సంయమనంతో పనులు చేపడుతూ పూర్తి చేస్తూ ఉండాలి. ఈ వారం ఈ ధనుస్సు రాశి వాళ్లకు బంధువులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మంచి సఖ్యత సంతోషాలు కూడా ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల యొక్క సహాయ సహకారాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో మీకు సలహాలు అవసరమవుతూ ఉంటాయి. రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, కొన్ని రకాల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి సంతృప్తిని పొందుతుంటారు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆనందదాయకమైనటువంటి వార్తలు కూడా మీకు అందుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. సహోద్యోగులతో వివిధ రూపాల్లో భేదాభిప్రాయాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఆశయాల విధానంలో కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పెద్దవారి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి అంశాన్ని ప్రతి సందర్భాన్ని చాలా విలువైనదిగా మీరు భావన చేస్తూ ఉండాలి. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. మహాలక్ష్మి అమ్మవారి ధ్యానము, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన విశేషంగా మీకు మేలు చేస్తుంటాయి. వీలైతే కనుక అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేసి మీ యొక్క కార్యక్రమాలను ప్రారంభించండి. మంచి మంచి ప్రయోజనాలు మీరు పొందవచ్చు.